హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్లో నాకు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అనేసి అని చెప్పాను కదండి. ఇప్పుడు హాస్పిటల్కి అయితే వచ్చాను ఈవినింగ్ అనమాట. ఉజ్వల్ని తీసుకొని ఇంకా మేడం నేడు వచ్చి చెకప్ చేయించుకొని ఇంకా ట్యాబ్లెట్స్ అయిపోయింటే అవి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ కోసం అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఇంక ఇక్కడ వస్తూ ఖుషీకి పానీపూరి అయితే తీసుకొని వచ్చాను. ఇంకా ఉజ్వల్ని తీసుకెళ్ళాను కదా, తను తీసుకెళ్ళలేదని ఏడుస్తుందని ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాను తనకి. ఇంకా అవి పెట్టిస్తే తింటూ ఉంది. ఇక్కడ నేను చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్కి. చపాతీ విత్ వంకాయ కర్రీ అనమాట. గుత్తొంకాయ కర్రీ అయితే చేశాను. నాకు చాలా ఇష్టము గుత్తొంకాయ అయితే, చాలా ఇష్టంగా తింటాను. ఖుషికి కూడా చాలా ఇష్టము. ఇంకా వీళ్ళకి పెట్టించేసాను, వీళ్ళు తిన్నారు. ఇంకా నేను కూడా తింటున్నాను. తినేసిన తర్వాత ఉజ్వల్ టీ పెట్టమ్మా తాగాలి అని అన్నాడు. అందుకనేసి ఇంకా టీ పెట్టాను. ఇంక ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారా అని వచ్చి చూశాను. ఇంకా ఉజ్వల్ అయితే హోంవర్క్ రాసుకుంటా ఉన్నాడు. ఇంకా తెలుగులో పద్యం రావట్లేదమ్మా చదవడానికి, అది నువ్వు ఒకసారి చదివి నాకు ఎక్స్ప్లెయిన్ చేయమ్మా అని చెప్పాడు. ఇంకా అదే ఇక్కడ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా చదవాలి ఏంటి పద్యం అనేసి. ఇంకా అలాగే కొన్ని వర్డ్స్ని డిక్టేషన్ పెట్టుకొని మీ పేరెంట్స్ దగ్గర రండి అని చెప్పారంట టీచరు. అందుకే నువ్వు ఓన్గా కొన్ని వర్డ్స్ ఇవ్వమ్మా, అది నేను చూడకుండా రాస్తాను, కరెక్షన్ చేసి మార్క్స్ ఇవ్వు, నేను సార్కి చూపించాలి అని చెప్పాడు. ఇంకా అదే ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఈ లోపల మోహన వస్తూ రోజ్ మిల్క్ అయితే తీసుకొచ్చాడు. చాలా బాగుంటుందండి రాజమండ్రి రోజ్ మిల్క్. అప్పుడప్పుడు తీసుకొస్తుంటాడు మోహన, చాలా బాగుంటుంది. ఇంకా అదైతే తాగుతా ఉన్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. నేను పెద్దగా అయితే షూట్ చేయలేదండి, ర్యాండమ్గా షూట్ చేశాను. కంటిన్యూగా పెట్టాలంటే లెంత్ ఎక్కువైపోతుంది, వీడియో కూడా బోర్ కొడుతుంది అనేసి మెయిన్ ఎక్కడెక్కడ షూట్ చేశానో అదే పెడతా ఉన్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. ఆ ఫుల్ డే నేను ఏమీ అసలు షూట్ చేయలేదు, పడుకొనే సరిపోయింది నాకు, ఫుల్ రెస్ట్ అనమాట. ఇంక ఇక్కడ ఉజ్వల్ ఖుషి కోసం మా జిన్నోడు ఫుల్ వెయిటింగ్. వాళ్ళు ఎప్పుడెప్పుడు స్కూల్ నుంచి వస్తారా, నేను వాళ్ళని చూడాలి అనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 7కి వెళ్తారండి పాపం ఇంటి నుంచి స్కూల్కి. ఇంక ఈవినింగ్ వచ్చేంత వరకు దానికి బోర్ అనమాట. ఇంక వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు ఎగురుతుంది. ఈవినింగ్ 6కి అలా వస్తారు. వాళ్ళు వస్తే అంత ఆనందం అనమాట. ఇక్కడ చూసారా ఏం ప్యాంపర్ చేస్తుంది, ఎప్పుడో 1 మంత్ అయింది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది వాళ్ళని. మార్నింగ్ నుంచి చూడకపోయేసరికి మా జిన్నోడు అస్సలు ఎందుకులేండి అంత అల్లరోడైపోతున్నాడు ఈ మధ్య. ఇంక ఉజ్వల్ రాగానే అమ్మ తినడానికి ఏదన్నా చెయ్యమ్మా స్వీట్గా అని అంటే ఇక్కడ సీరా అయితే చేస్తూ ఉన్నాను. సీరా అంటే గోధుమ రవ్వతో చేసుకుంటామండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనము కేసరి ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్, కానీ కేసరి అనేది రవ్వతో చేసుకుంటాము, సీరా అనేది గోధుమ రవ్వతో చేసుకుంటాం అనమాట, అంతే తేడా. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది గోధుమ రవ్వ కాబట్టి. ఇంక ఇక్కడ ఉజ్వల్కి అయితే పెట్టించేసాను. ఇంకా తను తింటున్నాడు. ఇంక ఈ లోపల వాష్ చేసిన బట్టలు మడత పెట్టాల్సినవి దండిగా ఉన్నాయన్నమాట. చూసారా ఎన్ని ఉన్నాయో, ఈ 2 డేస్ పట్టించుకుపోయేసరికి ఫుల్గా ఉన్నాయన్నమాట వాష్ చేసిన బట్టలు, ఇంకా మడత పెట్టాల్సింది. ఇంకా అవన్నీ కూర్చొని మడత పెట్టాను. ఇంక ఈ లోపల మోహన మళ్ళీ వస్తూ వీళ్ళకి ఈవినింగ్కి రోల్స్ తీసుకొచ్చాడనమాట. అదే ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను. ఏదో ఒకటి తెస్తూ ఉంటాడండి అప్పుడప్పుడు. ఇంకా ఆ రోజు డిన్నర్కి మేము రోల్స్ తిన్నాము. ఇంకా యాజ్ యూజువల్ టిఫనే ఉంటుంది కాబట్టి దోశ పోసుకొని తినేసాము. ఇంక ఇక్కడ నేను ఖుషి అయితే ప్యాంపర్ చేసుకుంటా ఉన్నాము. చూసారా నా ఫేస్ అసలు ఎట్లా ఉందో, చాలా ఇబ్బందిగా అనింది. కొద్దిగా రిలీఫ్ అనమాట రెస్ట్ తీసుకున్నాక. ఇంకా అదే అక్కడ మాట్లాడుకుంటున్నాము. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. హాస్పిటల్కి అయితే వచ్చాను. ముందు రోజు వెళ్ళి చూపించుకున్నానని చెప్పాను కదండి, ఆమె టెస్టులు చేసుకోవాలి నువ్వు అని చెప్పింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి కొన్ని టెస్టులకి బ్లడ్ ఇచ్చేసి ఇప్పుడు డ్యాన్స్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాను. ఖుషిని డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయించాను అని చెప్పాను కదండి. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాకే నేను చెప్పాను ఎస్వి మ్యూజిక్ కాలేజ్లో భరతనాట్యంలో జాయిన్ చేయించాను అని. ఏమైందంటే ఖుషి సెకండ్ ఇయర్ అయితే డ్యాన్స్ క్లాస్కి పోలేదన్నమాట, స్టాప్ అయిపోయింది. ఇంకా అది ప్రిన్సిపల్తో మాట్లాడి పర్మిషన్ తీసుకుందాం కంటిన్యూషన్ కనేసి అని వచ్చాను. ఇంకా మేడం లెటర్ రాసి ఇవ్వండి, అట్లాగే కంటిన్యూ అవ్వండి అని చెప్పారు. ఇంకా అందుకనేసి ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ రాసి ఇచ్చేసి ఇంకా పక్కనే ఖుషి స్కూల్ అనమాట, తనతో మాట్లాడేసి వెళ్దాము అనేసి అని వచ్చాను. ఇంకా టైం అడ్జస్ట్ కాలేదని లాస్ట్ ఇయర్ నిలిచిపోయిందండి, ఇప్పుడు పర్లేదు అడ్జస్ట్ అవుతుంది టైము, అందుకనేసి ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ చేపిస్తున్నాను. ఇంకా తనతో మాట్లాడేసి ఇంక ఇంటికి వచ్చే దారిలో పూలు తీసుకువెళ్దాము అనేసి పూల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా అలాగే పక్కన నిమ్మకాయలు, ఈ నెల్లికాయలు అయితే అమ్ముతూ ఉన్నారు. అలాగే ఈత పళ్ళు అన్నమాట. ఇక్కడ చూశాను నేను చాలా రోజుల తర్వాత ఈ నెల్లికాయలు ఈత పండ్లు అయితే చూస్తున్నాను. నాకు ఆ ఈత పండ్లు అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా అవి తీసుకున్నాను.
అక్కడి నుంచి జ్యూస్ తాగుదాము అనేసని నా రెగ్యులర్ స్పాట్ అనమాట. ఇంకా అక్కడికొచ్చి కూల్ డ్రింక్ తాగేసి ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత నాకెందుకో అండి మామిడికాయ తినాలనిపించింది. అంటి మామిడికాయ అనమాట. అది కొంచెం దోరగా ఉండింది. ఉప్పు, కారం వేసుకొని తింటూ ఉన్నాను. నాకు దోరగా ఉండే అంటి మామిడికాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అదైతే తినేసాను. ఇంకా పూలు తెచ్చుకున్నాను కదండీ! ఇంకా అది వెంటనే అల్లేస్తున్నాను అనమాట. మళ్ళీ విడిగిపోతే కట్టుకోవడం కష్టము. లంచ్ కావంటే మళ్ళీ చేద్దాము అనేసని ఇంకా పూలల్లేసి లంచ్ తినేసి పడుకునేసాను. దాని తర్వాత లాగ్ అనమాట ఇది ఈవినింగ్. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా వీళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా యాజ్ యూజువల్ దీపం అయితే పెట్టేసుకున్నాను. నా రొటీన్ వర్క్స్ ఇవే అనమాట. ఇలానే ఉంటుంది. ఇంకా కొంచెం క్లైమేట్ కూల్గా బాగునింది అనేసని మేడపైకి వచ్చానమాట. చల్ల గాలి కోసం అలా వాకింగ్ చేద్దాము అని. మీకు కూడా వ్యూ ఒకసారి చూపిద్దాము ఈవినింగ్ ఎలా ఉంటుంది మా ఏరియా అనేసని. ఇక్కడ దూరంగా చూసారా వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపిస్తుందా మీకు? ముక్కు, నోరు అదనమాట. ఇంకా ఇక్కడ లైటింగ్స్ చూడండి, బిల్డింగ్ లైటింగ్స్ ఎంత బాగుంటాయో. ఇదే అనమాట మా ఊరు. చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే ఆ లైటింగ్స్కి. ఇంకా కాసేపు పైన టైం స్పెండ్ చేసేసి ఇంకా కిందకు వచ్చాను. ఇంకా వీళ్ళు హోంవర్క్ అయితే రాసుకుంటా ఉన్నారు. ఇంక వీళ్ళు అరుచుకుంటారని వాళ్ళ ఎదురుగా కూర్చొని నేను పూలు అల్లుతూ ఉంటే మా జిన్నోడు చూసారా వచ్చి నా దగ్గరే పడుకునింది. చల్లగా ఉందన్నమాట దానికి. ఎక్కడుంటే అక్కడ వచ్చి కూర్చునేస్తుందండి. అక్కడ వచ్చే పడుకుంటుంది. ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. లేగమంటే కూడా లెగలేదు. ఇంకా అట్లే కూర్చొని ఇంతకుముందు మొల్లలు కట్టాను కదండి, ఇప్పుడు కనకాంబరాలు అల్లుతా ఉన్నాను. ఇవి కట్టేస్తే ఒక టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇష్టంగా తెచ్చుకుంటానండి, ఇష్టంగా కట్టుకుంటాను. పెట్టుకునేటప్పుడే లేట్ చేస్తానన్నమాట. అవి ఫ్రిడ్జ్లో అలాగే ఉండిపోతాయి. మర్చిపోవడము మళ్ళీ పెట్టుకోవడము అనుకుని అట్లే పెట్టేస్తానన్నమాట. ఇంక ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే మోహన తీసుకొని వచ్చాడు. ఇంకా అవే మీకు చూపిస్తా అన్నాను. ఇంకా స్కూల్కి వెళ్తున్నారు కదండి వీళ్ళు. ఇంకా అందుకనేసని లంచ్ బాక్స్లో పెట్టడానికి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు. దాంట్లో నాకు ఈ బ్రౌన్ కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. టేస్ట్ సూపర్గా ఉంటుంది. తెచ్చిన వెంటనే కూర్చొని నేనే తింటున్నాను ఫస్ట్. ఇంక ఇక్కడ చాలా రోజులైంది కదండి మా జిన్నోడు నైట్ వాక్ మీకు చూపించి. డిన్నర్ అంతా తినేసిన తర్వాత నైట్ వాక్ అనమాట ఇది. ఖచ్చితంగా దాన్ని బయటికి తీసుకెళ్ళాలండి. అలా తిరిగిన తర్వాత వచ్చి పడుకుంటుంది, లేకపోతే అరుస్తూనే ఉంటుంది. అలా జరిగిందనమాట ఆ డే. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ పెడుతున్నాను. చాలా రోజులైందండి ఇడ్లీ పెట్టి అసలు ఇంట్లో. ఇంక అందుకని ఇడ్లీ పెడుతున్నాను. ఇంకా యాజ్ యూజువల్ లంచ్కి అయితే నేను రైసే ప్రిఫర్ చేస్తానండి. రైస్ చేసి కర్రీ ఏదన్నా చేసి నెక్స్ట్ తాలింపు ఏదన్నా చేసి పెడతాను అనమాట. ఫ్రైడ్ రైస్ పిల్లలు ఎక్కువ ఇష్టపడరు. ఏదైనా కర్రీ ఖచ్చితంగా చేయాల్సిందే. మోహన మెయిన్ అసలు ఒప్పుకోడనమాట ఫ్రైడ్ రైస్ చేస్తే లంచ్ బాక్సెస్కి. నువ్వు కర్రీ చేసి ఏదన్నా తాలింపు చేసి పెట్టు అని అంటాడు. లేకపోతే బాక్స్ పెట్టద్దు అని చెప్తాడనమాట. వీళ్ళు కూడా అసలు తినరు. రేర్ ఫ్రైడ్ రైసెస్ అవి పెట్టడము. ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా మార్నింగ్ రొటీన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇది నాట్ సెంచరీ శారీ అనమాట. ఎందుకో ఆ రోజు కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నాను. ఖుషి పుట్టక ముందు తీసుకున్న శారీ అండి అది. ఇంకా జాగ్రత్తగా ఉంది. పైగా బ్లౌజ్ పడుతుంది మెయిన్, అది హ్యాపీ నాకు. ఇంక ఇక్కడ నేను ప్రసాదంగా కొద్దిగా పులసన్నం చేశాను దేవుడికి. ఇంకా ఇడ్లీ పెట్టుకొని నా లంచ్ కమ్ టిఫిన్ అనమాట. టీవీ చూసుకుంటూ ఓపిక్గా తింటున్నాను. అప్పుడు టైం 11:30 అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు వేసేసాను మార్నింగే. అవి అయిపోయాయి. మళ్ళీ సెకండ్ ట్రిప్ వేశాను. ఇంక ఇవి తీసుకెళ్ళి పైన ఆరబెట్టేసి వచ్చాను. తర్వాత కొన్ని వీడియోస్ ఎడిటింగ్ వర్క్స్, వాయిస్ ఓవర్ అవి ఇవ్వాల్సి ఉంటే ఇంకా ఆ వర్క్స్ అన్నీ చేసుకొని ఇంకా లంచ్ కూడా తినేసి కొంతసేపు పడుకునేసాను. దాని తర్వాత ఈవినింగ్ 4కి అనమాట పిల్లలకి స్నాక్స్ ఏదైనా చేద్దామని చూస్తే గోబీ ఉన్నింది. అందుకే ఇక్కడ గోబీ పకోడా అయితే చేస్తున్నాను. ఇది ఎలా చేస్తాను ఏంటనేది ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టున్నాను. ఎవరికన్నా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. నా ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. చాలా సింపుల్గా హ్యాపీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఫైనలీ గోబీ పకోడా అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా వీళ్ళకి కూడా పెట్టించేసాను. ఖుషీకి, ఉజ్వల్కి గోబీ పకోడా అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత పెడుతున్నా తింటూనే ఉంటారు. ఇంకా దాంతోపాటు ఖుషి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకునింది. ఇంకా నేనైతే టీ పెట్టుకొని గోబీ పకోడా పెట్టుకొని తింటూ ఉన్నాను అనమాట. ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.
చాలా బావుంటుంది. ఇంకిక్కడ ఖుషి ఏం చేస్తుంది చూడండి, గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తుంది. ఎలాగో గోబీ పకోడా చేసావు గదమ్మా! నేనిప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను అనేసని మధ్యాహ్నం చేసిన రైస్ కొద్దిగా ఉంటే దాంతో గోబీ ఫ్రైడ్ రైస్ చేసిందండి. ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటాననమాట. వెనిగరు, కెచప్పు, టమాటో సాసు, సోయా సాసు ఇలాంటివన్నీ పెట్టుకుంటాననమాట. కాబట్టి ఈజీగా చేసుకునేస్తారు వీరు ఇలాంటివి. ఇంకిప్పుడు ఖుషియే చేస్తుంది. నిజమండి. అస్సలు నేనైతే తనకి హెల్ప్ చేయలేదు. తనే చేసుకుంటాంది ఇవన్నీ. టీవీలో చూసనమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అనేదని. ఫైనలీ గోబీ రైస్ అయితే చేసేసిందనమాట. చాలా అంటే చాలా బాగా చేసిందండి. ఇంకా ఆ రోజు మాకు డిన్నర్‌కి గోబీ రైస్ విత్ దోస అనమాట. కొంతసేపు వంట రూమ్‌లో ఉండేసరికి చెమటలు పట్టేసాయంట. "నువ్వు ఎలా చేస్తున్నావమ్మా రోజు వంట" అని అంటుంది. "చూసావా మమ్మీ కష్టం ఎలా ఉందో, నువ్వైతే సింపుల్‌గా చెప్పేస్తావు వంటే కదా అని, చేస్తే కదమ్మా తెలుస్తుందని" చెప్తున్నాను. నిజమండి. అలాంటివి అలవాటు చేయాలన్నమాట పిల్లలకి. ఏంటి కష్టం అనేది తెలుస్తది. చూసారా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసింది. చెమట పట్టిందంట, అవ్వలేదంట. అందుకని స్నానం చేసి డ్రెస్ మార్చుకునేసింది. అదే ఇక్కడ డిస్కషన్ చేస్తా ఉన్నాము. చూసావా కొంతసేపటికే చెమట పట్టి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాం. మమ్మీ వాళ్ళందరూ మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తూనే ఉంటారు కదమ్మా అనేసని. అవునమ్మా తెలుస్తుంది అని అంటూ. ఇక్కడ ఉజ్వల్ అయితే హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇంక అందుకనేసని తనకి ఇష్టమైన మూవీ ఏదో వస్తే కొత్తది ఇంక అది ఫోన్‌లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాడు. ఇంక మోహన ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్‌కి అయితే కవర్స్ వేస్తున్నాడనమాట. డైలీ నేను వేసేదాన్ని. ఇప్పుడు మోహనాకైతే చెప్పాను. ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుందండి కూర్చొని వంగి వేయాలంటే. అందుకని మోహనాని ఏమన్నాను, మోహన వేస్తాను. నేను ఇంక ఇక్కడ స్నాక్స్ పెట్టుకొని టీవీ అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ మా జిన్నోడు చూసారా ఉజ్వల్‌తో ఎలా నిద్రపోతా అన్నాడో. అది ముచ్చటేసి వీడియో తీస్తున్నాను. ఖుషి వచ్చి తీసుకొని వచ్చి చూపించింది. జిన్నోడు చూడమ్మా ఎలా పడుకున్నాడో అన్నతో అనేసని. నిజమండి అలానే పడుకుంటాడు. ఇంక నేను పిలిచే కుందికి లేచేసి ఇంక వచ్చేస్తాడంట. వద్దు దాడే పడుకో అంటే వినట్లేదు. అంత అల్లరోడనమాట మా జిన్నోడు. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఆ రోజు సండే కొద్దిగా లేట్‌గానే నిద్ర లేచాము. స్కూల్ లేదు కాబట్టి కొద్దిగా రిలీఫ్ అనమాట. లేట్‌గా లెగడానికి. లేకపోతే తొందరగా హరీ బెరీ అని ఉంటుద్దనమాట మార్నింగ్ అయితే. ఇంకిక్కడ నేను లేచిన వెంటనే టాబ్లెట్ వేసుకునేసాను. అంటే థైరాయిడ్ టాబ్లెట్ అండి. అది వేసుకునేసాను. ఇంక దాని తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి లెమన్ అండ్ హనీ వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతాను. టాబ్లెట్ వేసుకున్న వెంటనే ఏది తినకూడదనమాట. ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఏమైనా తాగొచ్చు, తినొచ్చు. ఇంకిక్కడ మేము ఒక ఫంక్షన్‌కి అయితే వెళ్తున్నామనమాట. మీకు టైటిల్ చూసుంటే అర్థమై ఉంటుంది. జాతరకి వెళ్తున్నాము డిన్నర్‌కనమాట. ఇంకా ఉజ్వల్ అయితే రానమ్మా నేను, మీరు వెళ్ళేసొచ్చేయండి అని చెప్పాడు. నేను ఇంట్లోనే ఉంటాను అని. ఇంకిప్పుడు నేను, మోహన, ఖుషి ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఇంకా ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ గుర్తుందా అండి? జాతర వ్లాగ్స్‌లో అమ్మవారి కోసం షాపింగ్ చేశానండి. కొన్ని శారీస్ తీసుకున్నాను అని చెప్పాను కదా! అందులో ఈ ఒక్క శారీ అనమాట. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేపించుకున్నాను. ప్రెజెంట్ ట్రెండింగ్ కదండీ ఆ డిజైన్. ఇంకా అదే స్టిచ్ చేపించుకున్నాను. ఖుషి అయితే ఇలా డ్రెస్అప్ అయితే అయింది. నాకైతే ఖుషి ట్రెడిషనల్‌లో కన్నా వెస్ట్రన్‌లోనే బాగా నచ్చుతుంది. తనకి సూట్ అయ్యేది కూడా వెస్ట్రనే ఎక్కువ సూట్ అవుతుందనమాట ట్రెడిషనల్ కన్నా. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి వెస్ట్రనే ఎక్కువ యూజ్ చేసినాము. ట్రెడిషనల్ చాలా తక్కువ. ఖుషి యాక్చువల్‌గా అమ్మాయిలాగే ఉండదనమాట. అబ్బాయిలాగే ఉంటది. రఫ్ అండ్ టఫ్‌గా ఉంటుంది. డేర్ అండ్ డాషింగ్‌గా ఉంటుంది. ఇంకా ఆ పర్సనాలిటీకి వెస్టర్నే ఎక్కువ సూట్ అవుతాయన్నమాట. అందుకే అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇంకిక్కడ ఉజ్వల్‌కైతే బాయ్ చెప్తాన్నాము. జాగ్రత్త నాయనా ఇంట్లోనే ఉండని చెప్తున్నాము. మీరు వెళ్ళండమ్మా నాకు తెలుసు అన్నీ అని వాడి ఇన్నర్ ఫీలింగ్ అనమాట. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అయిపోయినాము. అప్పుడు టైం వచ్చి 11:30 అలా అవుతుంది. ఇంకా వెళ్ళే దారిలో పెట్రోల్ కొట్టించుకొని ఇంకిక్కడ గేట్ వేశారనమాట. రైల్వే ట్రాక్ దగ్గర ట్రైన్ వస్తుందని. ఇంకక్కడ ఆగితే ఖుషి చూసారా షాప్ కనపడేసరికి స్నాక్స్ కావాలంట. లేసు కుర్కురేలు ఏవేవో అడుగుతానే ఉన్నింది వాళ్ళ డాడీని. సరే వెళ్ళి తీసుకోబో అని చెప్పారు. ఇంకక్కడ నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినే బిస్కెట్స్ కనిపించాయన్నమాట. నేను ఇన్ని రోజులు అవి చాలా మిస్ అయినాను. నాకు కనపడలేదు కూడా. అవి అక్కడ కనపడ్డాయి. అది ఇవే అనమాట. నిజంగా అండి ఆరెంజ్ కలర్ బిస్కెట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా డాడీ ఒక 2 రూపీస్ ఇస్తే ఇవి తీసుకొని వెళ్ళేదనమాట. అంత బాగుంటుంది. 2 రూపీస్ అంటే అప్పట్లో 200 అనే ఫీలింగ్ అనమాట. ఇప్పుడు 200 కాదు కదండి. 2000 ఇచ్చినా కూడా పిల్లలకి దాని వాల్యూ తెలియట్లేదు. ఇంకా అవి తెప్పించుకొని తింటున్నానమాట. నిజంగానే చాలా టేస్టీగా ఉండింది ఆ బిస్కెట్స్ అయితే. అప్పుడు స్నాక్స్ మాకు బిస్కెట్స్ అయితే. ఇప్పుడు పిల్లల స్నాక్స్ చూసారా లేసు కుర్కురేసు ఇంకేంటేంటో డిఫరెంట్ పేర్లు అనమాట.
అలాంటి ఫుడ్ తింటున్నారు. ఇంతటికి ఎక్కడ ఫంక్షన్ ఎవరిది అనేసని చెప్పలేదు గదండీ. లాస్ట్ వీడియోలో మేము మెచ్యూరిటీ ఫంక్షన్‌కొచ్చాము అని జెప్పాను గదండీ. సేమ్ అదే ఊర్లోనే జాతరనమాట. మేమొచ్చింది రమ్య వాళ్ళ పాప మెచ్యూరిటీ ఫంక్షన్‌కి. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ దివ్య వాళ్ళు జాతర జేస్తున్నారనమాట మేకపోతులు కోసి. అందుకని ఇన్వైట్ జేశారు. సేమ్ అక్కా చెల్లెళ్ళు ఒకే ఊర్లోనే ఉంటారనమాట. ఒకే ఊర్లోనే పెళ్లి జేసుకున్నారు. మేము ఫస్ట్ వచ్చింది రమ్య వాళ్ళ ఫంక్షన్‌కి. ఇప్పుడొచ్చింది దివ్య వాళ్ళ ఫంక్షన్‌కనమాట. ఇక్కడ కనిపిస్తున్నాడు ఇది దివ్య వాళ్ళ ఇల్లు, పక్కనే రమ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఫుల్లు బిజీ అనమాట. అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఈ అమ్మాయి వచ్చి చందు అనమాట. లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, దివ్య వాళ్ళ కూతురు అనమాట అమ్మాయి. ఇప్పుడు వాళ్ళ ఇంటికే వచ్చింది మేము, చందు వాళ్ళ ఇంటికే. ఇక్కడ దివ్య లవ్ అయితే మేము భరించలేకపోయినామండి. ఎంత మటన్ పెట్టేసిందో. నాకు మటన్ అంటే ఇష్టమని తెలుసుకునిందో ఏమో తెలియదు కానీ అండి, దివ్య అయితే ఫుల్గా పెట్టేసింది. మోహన కూడా తినలేక నాకే పెట్టాడు. ఖుషి చెప్పక్కర్లేదు, ఖుషి అయితే పక్కన కూర్చొని నాకే పెట్టేస్తుంది. దివ్య తినలేని దివ్య అంటే కూడా అన్నం తినకపోయినా పర్వాలేదు అక్క, నువ్వు మటన్ తిను, వడలు తిను అని చెప్పేసి ఎంత ప్రేమ చూపించిందో నేను అసలు మర్చిపోలేనండి. అంత బాగా చూపించింది. సొంత అక్క చెల్లెళ్ళు ఎలా ప్రేమ చూపిస్తారో అలాగే చూపించిందనమాట. అసలు నేను మర్చిపోలేను. చూస్తేనే మీకు అర్థమైపోయింది నా ప్లేట్లో ఎంత మటన్ ఉందో అని. తర్వాత నేను రైసే తినలేదు, ఆ మటనే తిన్నాను. అసలు అంత ప్రేమ చూపించారనమాట. నిజంగా అండి నేను మర్చిపోలేను. ఇప్పుడు మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అమ్మవారిని చూసి దండం పెట్టుకొద్దాము అని. మీకు తెలుసు కదండి, నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసని ఇప్పుడు గుడికి అయితే వచ్చాము. ఇక్కడే అనమాట వీళ్ళు ఈవినింగ్ పొంగల్ పెట్టింది. మార్నింగ్ కూడా పొంగల్ పెట్టారంట. మేకపోతు అవన్నీ అమ్మవారికి కూడా ఇక్కడే అనమాట ఇచ్చేది. నిజంగా అండి చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. కొత్తగా ఉందన్నమాట జాతర. మా ఊర్లో ఒకలాగా చేశారు, ఇక్కడ ఒకలాగా చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. లోపలనమాట అమ్మవారు ఉండేది, చూపిస్తాను, మీరు కూడా చూడండి. అమ్మని చాలా మొక్కోండి, మనసులో ఉన్న బాధలు కోరికలు అన్నీ తీరుతాయన్నమాట. ఇక్కడ చూసారా, ముగ్గు పిండితో అమ్మవారిని ఇలా ముగ్గు వేస్తారనమాట. ఎంత బాగా వేశారో. అదే ఈవినింగ్ అని అంటే ఇంకా బాగుంటుంది అక్క, మీరు కొంచెం లేట్గా వచ్చినారు అని చెప్తా ఉంది. ఇది గంగపెట్ట అనమాట. దీంట్లో అమ్మవారికి సంబంధించిన కత్తి సామాన్లు అన్నీ ఉంటాయి. అది నెత్తిన పెట్టుకొని ఊరేగింపులాగా ఊరు మొత్తం తిరుగుతారనమాట. అదొక ఉత్సవం లాగా ఉంటుంది. ఫైనల్లీ అమ్మని మనస్ఫూర్తిగా దర్శించుకొనేసి దండం పెట్టుకొని ఇప్పుడు మేము ఇంటికి వస్తూ ఉంటే మోహన వాళ్ళు కారు ఎత్తుకొని రిటర్న్ వచ్చేసారనమాట. ఇంటికి బయలుదేరదామని కారులో ఎక్కేసి మళ్ళీ ఇంటికి వచ్చి కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. అప్పటికే టైం 4 అవుతుందన్నమాట. పైగా నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, లేకపోతే అందరినీ వీడియో తీసుందును, మెయిన్ దివ్యాని వీడియో తీసుందును. ఎంత ప్రేమగా చూసుకునిందంటే చాలా ప్రేమగా చూసుకునింది మమ్మల్ని. ఫైనలీ అందరికీ బాయ్ చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. వచ్చే దారిలో మళ్ళీ గేట్ వేశారనమాట. వెళ్ళేటప్పుడు గేట్ పడింది, వచ్చేటప్పుడు గేట్ పడింది. ట్రైన్ వెళ్ళిపోయేసరికి కొంతసేపు ఆగి కొంతసేపు అక్కడ కొన్ని కుల్లి జోకులు వేసుకొని మోన నేను ఖుషి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అయింది టైము. ఇక్కడ ఉజ్వల్ ఏం చేస్తున్నాడా అనేసని వచ్చి చూస్తే నేను టెన్షన్ పడుతూ పాపము ఏం తిన్నాడో ఏమో అనేసని, వాడేమో రిలాక్స్గా ఉన్నాడనమాట. ఏం రా ఏం తిన్నావు ఏమంటే, నేను చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నానమ్మా, కూల్ డ్రింక్ తెచ్చుకున్నానమ్మా, ఇబ్బంది ఏం లేదమ్మా తిన్నానమ్మా అని రిలాక్స్గా చెప్తా ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.